హలో హాయ్ వెల్కమ్ టు ఆద్య మేడే. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఇమ్మంది రామారావు గారు. ఆయనతో మాట్లాడు. హలో సార్, నమస్తే. నమస్తే అండి. ఏంటి సార్ వ్యూహం 2 ట్రేజర్ వచ్చింది, ఏంటి సార్ ఎలా ఉంది సార్? అది వ్యూహం అందరూ ఊహించినట్టుగా ఉంటుందండి. అంటే ఆయన ఊహించినట్టుగా మాత్రం ఉండదు. ఎందుకంటే ఆ వ్యూహం సినిమాతో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అంటే సీఎం చైరు అధిష్ఠించినట్టుగా ఆయన ఫీల్ అవ్వచ్చు, కానీ అలా ఉండదు. కాదంటే వ్యూహం అన్నది కేవలం చూసారా, ఒక కాంట్రాక్ట్ పనివాడు చేసిన పని చేశాడంతే. కానీ ఒక కథ ఏదైనా సరే దాంట్లో యథార్థం ఉన్నట్టయితే అది మనల్ని కదిలిస్తుంది, కల్పితమైనట్టయితే అది పేలవంగా ఉంటుంది. ఈ కథ కేవలం పేలవంగా ఉండేదన్నమాట. మరి అంతకుముందు యాత్ర అవి ఎలా సక్సెస్ అయ్యంటే అది కేవలం యాత్ర రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసింది. అది అంటే ఒరిజినల్ ఇన్సిడెంట్స్ని చూపించేసరికి కొంచెం ఇన్స్పైరింగ్గా ఉంది, కానీ ఇప్పుడు అలా కాదు, క్రియేట్ చేసింది. కేవలం జగన్మోహన్ రెడ్డి చాలా మంచివాడు, చాలా పథకాలు పెట్టాడు. జగన్మోహన్ రెడ్డిని పరిపాలన చేయకుండా తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ అడ్డుకుంటున్నారు, లేకపోతే ఇంకా మంచి పరిపాలన అందించేవాడు. జగన్మోహన్ రెడ్డి రోల్ మోడల్గా ఉన్నాడు. భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులు అందరికంటే తెగింపుతోని చొరవతోని ప్రజలకు ఎక్కువ సేవ చెప్తాడు. అంతకంటే ఏముంది? ఇవి నిజమా కాదా, ఇవి నిజమా అబద్ధాలనే విషయం ప్రజలు తెలుసు కనుక ఈ వ్యూహం సినిమాలో ఆయన వ్యూహం పనిచేదని నా ఉద్దేశం. సార్ ఎందుకని కావాలని ఎలక్షన్స్ ముందే రావడానికి కారణం ఏంటంటారు సార్? అది అంతే కదండి, జనం మైండ్ గేమ్ అండి. జనంలో ఇటువంటి వ్యతిరేక ధోరణి ఉంది చంద్రబాబు నాయుడు మీద. మళ్ళీ ఎవడైనా సరే చంద్రబాబు సాటి నాయకుడిని ఎవడైనా ముసలాడు అంటారండి. ముసలాడు అంటే ఇక్కడ మన బొంబేలో శరద్ పవార్ ఏమైపోవాలండి, ఇప్పుడు కర్ణాటకలో దేవేగౌడ ఏమైపోవాలండి. అటు మనం అనకూడదు, కానీ మోదీని అమిత్ షాలు ముసలాడు అంటే ఊరుకుంటారండి. అసలు ఎవరైనా సాటి రాజకీయ నాయకులు ముసలాడని ఎవరు సంబోధించుకోరు కదా. అందువల్ల ఇప్పుడు నీ దాంట్లో కూడా ఉమ్మారెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఉన్నారు, సీనియర్ నాయకులు. ఈ ముసలాడు అంటావు నువ్వు, ఈరోజు ఆయన్ని అన్నప్పుడు రేపు పొద్దున్న వీళ్ళని కూడా అంటావు కదా. వాళ్ళు అంటే ఏమిటి, అతని నోటి గాడు ఎందుకు, నోటి దోలు ఎందుకు నీకు, అది తగ్గించుకుంటే బాగుంటుంది. అది దాన్ని ఈయన సమర్థిస్తాడు. ఎవరు ఇంకా ఉన్నాడు కదా, రాంగ్ గోపాల్ వర్మ. ఎలా సమర్థిస్తారంటే ఆయన పెద్దలంటే గౌరవం లేదు, కాళ్ళ మీద కాలు కూర్చుంటాడు, లేదా కుర్చీ మీద ఎక్కువ కూర్చుంటాడు. ఆయనకి ధర్మం పాపం పుణ్యం తెలియదు. వాడు చేసిందే ధర్మం అనుకుంటాడు. పరాయి వారి తాలూకు పిల్లలను వాడు పొందినప్పుడు కూడా అందాన్ని పొందని అనుకుంటాడు, కానీ పరాయి వాడి తాలూకు కడుపు ఎంత మండుతుంది, వాడు ఎలా చెప్పిస్తాడు, వాడు ఉసురు తగులుతుంది అనేటువంటి ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి. అలాంటి వ్యక్తి చేతిలో తన తాలూకు పరువు ప్రతిష్టలు పెట్టాడనమాట. ఈరోజు చంద్రబాబుకి వ్యూహం సినిమా తీశాడు, రేపొద్దున చంద్రబాబు ఇంకెవరో పరిపాలకులు బీజేపీ పార్టీ వాళ్ళు ఎక్కువ డబ్బిస్తే రేపొద్దున నీ మీద కూడా సినిమా చేస్తారు కదా. ఆయనకి ఎవరైనా ఉంటే ఆ ప్యాకేజీ ముట్టాల. అది అందువల్ల కొంచెం ఆలోచనలో పడితే బాగుంటుంది. ఆలోచన పడి ఫ్యూచర్ని దృష్టిలో ఉంచుకొని ప్రవర్తిస్తే బాగుండేది. 2019 ఎలక్షన్స్ అప్పుడు కూడా సేమ్ ఇలానే లక్ష్మీ ఎన్టీఆర్ అని సినిమా తీశారు సార్. అవును, కావాలని నెగిటివ్గా చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ మీద ఇవన్నీ ప్రచారం చేసి ఆ సినిమా తీశారు. అవును, జనాలు అది చూసి ఎంతో కొంత కొంచెం నమ్ముంటారు, ఎంతో కొంతమంది అవును నమ్మి ఏదో దాని గురించి కొంచెం క్రాస్ ఓటింగ్ అయి ఉంటుంది. అంటే టీడీపీకి జనసేనకు పడాల్సిన ఓట్లు వైసీపీకి పడ్డాయి, ఎందుకంటే దానికి ఫేవర్గా తీశారు కాబట్టి. ఇప్పుడు సేమ్ అదే దీంట్లో మళ్ళీ 2024 ఎలక్షన్స్ అప్పుడు వ్యూహం సినిమా వస్తుంది. దాన్ని చూసి ప్రజలు నమ్ముతారంటారా సార్? అంటే అప్పుడు రాజన్న కొడుగ్గా రాజన్న రాజ్యం చేస్తాను, ఒక 6 మాసాలు చూడండి, 6 మాసాలు చూసిన తర్వాత నా పరిపాలన అతనికంటే బెటర్గా ఉంటే అప్పుడు శబాష్ అనండి అన్నాడు. 6 మాసాలు నేను చూడడం లేదు, 6 మాసాల తర్వాత మళ్ళీ ప్రజలు కలుసుకోవడం లేదు. అప్పుడు ఏదో పెద్ద ఒక బ్రహ్మాండం మొదలైపోతుంది అనుకున్నారన్నమాట. అంటే జగన్మోహన్ రెడ్డి గురించి తెలియదు కదా, ఆయన ఉపన్యాసాలు వినడం తప్ప ఆయన క్రియ 4 సంవత్సరాల పాటు తాడేపల్లి ప్యాలెస్లో పడుకుంటాడని తెలియదు కదా. ఇప్పుడు తెలుసు కదా ఏ మేరకు చేస్తాడో. ఈయన మాట్లాడకుండా ఆ మాట్లాడే నలుగురు ఎవరో వాళ్ళు తప్ప ఇంకెవరికి నోరు లేదు. అసలు వాళ్ళకి రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడం కాదు వాళ్ళ ఉద్దేశం. వాళ్ళు దోచుకోవడం ఎక్కడ పంచుకోవడం. ఇదే ఆయన అంటాడు కదా, ఆయన అన్నమాట నిజమే.
అది వాళ్ళకి వర్తిస్తుంది, దాచుకోవడం, దోచుకోవడం, పంచుకోవడం. మామూలుగా ఇప్పుడు ఆర్జీవి గారిని మెచ్చుకోవాల్సింది ఒకటి ఉంది సార్, క్యారెక్టర్స్ని మాత్రం తీర్చిదిద్దినట్టు మాత్రం అలానే ఉన్నారు సార్. అవును, చూడ్డానికి అంటే దాంట్లో చేసిన పనులు అయ్యి మనకు తెలియపోవచ్చు కానీ తీర్చిదిద్దినట్టు మొన్న చూసాం వ్యూహం ట్రైలర్ చూసినప్పుడు రోషయ్య గారు అలానే ఉన్నారు, ఏంటి మన చంద్రబాబు నాయుడు గారు అలానే ఉన్నారు, లోకేష్ అలానే ఉన్నారు, పవన్ కళ్యాణ్ అలానే ఉన్నారు. ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారంటారు వీళ్ళందరినీ? అన్వేషణ అండి బాగా కష్టపడతాడు. అది ఏం మాట కామాట చెప్పారు కానీ మొన్న ఒక లక్ష్మీ ఎన్టీఆర్లోను ఎన్టీఆర్ మాత్రం కాంప్రమైజ్ అయ్యాడు కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఈవెన్ పవన్ కళ్యాణ్ ఏమండి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరి క్యారెక్టర్లు కూడా యాజిటీగా దింపేశాడు అన్నమాట. అది ఎలా ఉండిపోతుంది అంటారు సార్ ఈ సినిమా? సినిమా ఏమి ఉండదండి, ఇది కేవలం పర్టికులర్ పర్పస్తో తీసిన సినిమా. ఇందులో ఏం విశేషం ఉంటుంది చెప్పండి? తెలుసు కదా, ఇది కేవలం పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడిని తిట్టడానికి, వాళ్ళ మీదేమో మనసు విరిగిపోవడానికి, మైండ్ గేమ్ ఆడడానికి చేసినటువంటి సినిమా అండి. ఈ సినిమా చూడరండి, ఈ రోజుల్లో అది లేదు. అయ్యో మనం మసిపూసి మారేడికాయ చేసేసి దీన్ని మీరు సినిమా చూడండి అంటే ఎవరు చూస్తారండి? డబ్బులు ఖర్చు పెట్టుకొని వెళ్ళి చెవుడు. ఆ పార్టీ వాళ్ళు మెచ్చుకుంటారు, ఆ పార్టీ వాళ్ళు చెంకలు గుద్దుతారు, కానీ మిగతా వాళ్ళకి అవసరం ఏముంది? అదే కాదు వెలమెత్తేసిన అంతే, ఊరికి రాజకీయాల మీద వచ్చిన చిత్రాలు అంతకుముందు కూడా మండలాధీశులు ఎన్ని వచ్చాయి, గండికోట ఎన్ని వచ్చాయి, కానీ చూడండి ఎవరు చూస్తారు? వాళ్ళు రోజు చూస్తారు, తర్వాత వీళ్ళు వాళ్ళు కొట్టుకోవడం, వాళ్ళు వీళ్ళు కొట్టుకోవడం, తిట్టుకోవడం, ఈ మీటింగ్లతో సరిపోద్ది అన్నమాట. అసలు ఇది చేయకూడదండి అసలు యాక్చువల్గా. ఇప్పుడు జనం చాలా తెలుగు పీరిపోయారు. ఏంటంటే అరచేతిలో మీకు స్మార్ట్ ఫోన్ ఉంటుందండి, ప్రపంచంలో ఎక్కడేం జరుగుతుందో మీకు ఇలా నొక్కితే తెలిసిపోతున్నప్పుడు సినిమాల్లోనూ అది పాత అయిపోతుంది కదా. ఇప్పుడు రోసయ్య ఎప్పుడు రోసయ్య చచ్చిపోయాడు, ఆ ఎపిసోడ్ మనం చూస్తే ఎలా ఉంటుంది? ఫ్రెష్గా ఉండదు కదా. ఈరోజు ప్రపంచంలో ఏమి జరుగుతుందో 5 నిమిషాలు జరిగిందని మనం చూస్తున్నప్పుడు ఎప్పుడో 3 సంవత్సరాల ముందు 4 సంవత్సరాల ముందు సంఘటనలు మార్చి చూపిస్తామంటే ఎవరు చూస్తాడు? ఎవరు చూడడు. అది ఒకప్పుడు ఆర్జీవి గారిని చాలా మెచ్చుకునేవారు, మంచి టెక్నీషియన్ అని, ఇప్పటికి కూడా. కానీ ఎందుకని ఇలాంటి సినిమాలే తీయాల్సి వస్తుంది అంటారు? ఆయనకి డబ్బు అండి, ఆయనకి కనిపించని డబ్బు మైకి ఉంది, డబ్బు ఇచ్చింది అన్నమాట. అంటే ఆయన రూపాయలు చల్లి కోట్లు పండిస్తారన్నమాట. ఆ విషయంలో మాత్రం ఖచ్చితంగా మెచ్చుకోవాలి. హ్యాట్స్ ఆఫ్. 2 లక్షల రూపాయలతో 2 కోట్లు సంపాదించే తెలివైన వాడు ఇండియాలో ఎవడైనా ఉన్నాడంటే రామ్ గోపాల్ వర్మే. అలాగే ఇప్పుడు ఏమండి ఈరోజు కొమ్ములు తిరిగినటువంటి రాజకీయ నాయకులకు కూడా 10 నిమిషాలు టైం ఇవ్వకుండా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి రామ్ గోపాల్ వర్మతో 2 గంటలు మాట్లాడాడంటే అది ఆయన చాలా గొప్పే కదా. అంతే కదా, గొప్పే కదా. తర్వాత ప్యాకేజీ చాలా పెద్ద ప్యాకేజీ ఇచ్చారని అంటారు, అది మనకు తెలియదు కదా. చాలా పెద్ద అమౌంట్ ముట్ట చెప్పాడు అంటాడు. దాంతోనే ఆర్జీవి డెన పెట్టాడు, దాంతోనే ఆల్మోస్ట్ ఒక ఫ్యాక్టరీ తయారవుతుంది అన్నమాట. సింపుల్గా 2 లక్షలతో సినిమా చేస్తాడు, 10 కోట్లు గమ్ముతాడు. ఏం చేస్తాడు డబ్బు అంతేనా? నా పెళ్ళం పిల్లలు ఎవరు లేరంటారు, పెళ్ళం పిల్లలు వాళ్ళ పేరుని వినాయక పేర్లతో అకౌంట్లు ఓపెన్ చేయడం ఇవన్నీ ఉన్నాయనికి. అది చెప్పిందోటి చేసిందోటి. నాకు ఎవరూ లేరంటారు, అమ్మ లేదంటాడు. అమ్మ అంటే విపరీతాన్ని పిచ్చి, కూతురు అంటే విపరీతాన్ని పిచ్చి, బయట చెప్పడం అలాగా. అది అంటే ఆయన మాట్లాడింది ఒకటి, ఆయన మనసులో ఉన్నది ఒకటి. చాలా తెలివైన అనుకుంటారు కదా సార్ రంగబాబు గారు. తెలివైన తెలివితేటలు ఎలా వక్రంగా ఏమండి? ప్రపంచంలో ఎవరైనా చెడిపోయారంటే కేవలం పరశ్రీ వ్యామోహం ఉన్నవాడు ఎవడూ బాగుపడలేదు. చూసుకోండి, చరిత్రలో ఎవరిని చూసుకోండి, పరశ్రీ మీద వ్యామోహం ఉన్నవాడు భార్య ఉంది కదా. అది కాకుండా పోనీ ఎవరైనా నీకేదో పూర్తిగా ఒళ్ళు కొవ్వెక్కిపోయి నీ తాలూకు కోరికలు తీరకుండా ఉన్నాయనుకోండి, నువ్వు ఆయావతోనే ఉన్నట్టయితే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకో, పర్వాలేదు. అంతేగాని కంటికి కనిపించిన ప్రతి అందాన్ని సొంతం చేసుకుందాం అనుకోవడం, ఎవరి కూతురునో ఎవరి భార్యనో ఎవరి చెల్లినో ఎవరి అక్కనో నీ సొంతం చేసుకోవాలనుకోవడం ఎంత దుర్మార్గం అండి, ఎంత పాపం అండి. ఈ పాపం మూటగట్టుకుంటే ఈ పాపాన్ని సమాధానం చెప్పే రోజు ఒకటి వస్తుంది కదండి. తెలివితేటలు ఏమవుతాయి? పరశ్రీ వ్యామోహంతో ఉన్నటువంటి నీ చపలత్వానికి నీ జీవితాన్ని నీ తాలూకు భవిష్యత్తుని బలి చేస్తున్నావు ఆర్జీవి, అది గుర్తుంచుకో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.